హలో, ఎవరు? విజయ్ కుమార్ గారేనండి? అదే హనుమంత ప్రసాద్ గారేనండి మాట్లాడేది? అవును. గుంటూరు కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీరు అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ గురించి ఒక అర్జీ పెట్టుకొని ఉన్నారు కదా? అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ గురించా? అన్ని వార్డుల్లో పట్టణ సుందరీకరణ పేరుతో 1,00,000 రూపాయలు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని. అవును. అది ఏమైందండి మీ సమస్య? సాల్వ్ కాలేదు కదా? కాలేదా అండి? కాలేదు. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు మీతో మాట్లాడారండి దీని గురించి? మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు. మేము తీసేస్తున్నామండి, వాళ్ళు రోడ్ల మీద గోడల మీద అన్నింటి మీద అంటిస్తున్నారు, మేము తీసేస్తున్నామని చెబుతున్నారు. రోజు మీ ఇంటికి తీసుకొచ్చి చేస్తాను, రోజు శుభ్రం చేసుకోమని చెబుతున్నారు. అర్థమైందా నేనేం చెప్తున్నాను? వాళ్ళు అంటిస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సింది పోయి వాళ్ళు వేస్తున్నారు మేము తీసేస్తామంటారు. ఇదే కంటిన్యూషన్ చేస్తారైంది. ఓ పక్క ప్రాపర్టీ పాడైపోతుంది, ఉద్యోగస్తులకి జీతాలు దానికి అప్పుడు పని కాని పని పెట్టుకోవడం, వాళ్ళ మీద ఒకసారి ఎఫ్ఐఆర్ చేపిస్తే రెండోసారి చేయకుండా ఉంటారని చెప్పాం. కంప్లైంట్లు కూడా అదే పెట్టాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మానేసి మేము శుభ్రం చేసామని చెబుతున్నారు. అది కూడా చేయలే. నేను చూపిస్తా వదండి అని చెప్పి అంటే లేదండి మరి సంతకం పెట్టండి అన్నారు. నేను పెట్టను బొమ్మని చెప్పాను. అది సాల్వ్ అయితే కాలేదు. చెప్పండి సార్. వెంకట హనుమత్ ప్రసాద్ గారు? అవును. నమస్తే అండి, గుంటూరు కలెక్టర్ ఆఫీస్ అండి. చెప్పండి సార్, అయితే మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నారు ఈ పోస్టల్ అంటించారు అక్రమంగా. మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. సార్, మీరు గ్రీవెన్స్ పెట్టుకున్నారండి అక్రమ పోస్టుల గురించి. అవును. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ వాళ్ళు మీతో మాట్లాడారండి? టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చారు, ఏమీ చేయకుండానే సంతకం పెట్టమన్నారు. సంతకం పెట్టని బొమ్మని చెప్పారు. ఎండార్స్మెంట్ పేపర్ ఇచ్చారండి మీ సమస్య సంబంధించి? నేను తీసుకోలేదు కదా, వాళ్ళు ఏం పని చేయకుండా వచ్చి సంతకాలు పెట్టండి కాగితాలు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటామా? సంతకం పెట్టడం గురించి కదండి. ఎండార్స్మెంట్ పేపర్ ఇచ్చారా మీకు కాపీ? నేను చెప్పింది అదే, మీకు అర్థమైందో లేదో. వాళ్ళు వచ్చారు, ఇదిగోండి మేము ఇట్లా చేస్తామని చెబుతుంటే ఏం చేశారని అడిగాము, ఏం చెప్పలేదు, ఈ పని చూసుకోబోమని చెప్పాం. సరే ఓకే అండి, సమస్య సాల్వ్ కానీ విమర్శనం చేస్తున్నారు. వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరైతే పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళ మీద స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేయించండి, రెండోసారి చేయకుండా ఉంటారని చెప్పాం. కంప్లైంట్ పెట్టింది అది. చర్యలు తీసుకోమని అడిగారు. చర్యలు తీసుకోమని అడిగాం. వాళ్ళు ఏ చర్యలు తీసుకోకుండా అది మాతో కాదంటే మేము చేతకాని వాళ్ళం, చేతలేని వాళ్ళని చెబుతున్నారు. వాళ్ళు జీతాలు తీసుకోవడానికి తప్ప మేము ఎందుకు పనికిరామని చెబుతున్నారు వాళ్ళు. ఓకే అండి, రైట్. విమర్శనం చేస్తున్నాం. ఓకే రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ.